అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో వచ్చేసి అఖండ సౌభాగ్యవతి నోము. ఈ నోము శ్రీరామ వెంకటలక్ష్మి గారు నోముకున్నారు. దానికి సంబంధించిన వీడియో. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ నోము ఎప్పుడు నోముకోవాలి, ఏమేం పెట్టుకోవాలి, ఎన్ని రకాలు పెట్టుకోవాలి, ఎలా నోముకున్నారు అనే దానికి సంబంధించిన విషయాలన్నీ వివరంగా వివరిస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఈ నోము ఎప్పుడు నోముకోవాలంటే భర్తకు 60 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అప్పుడే భార్య ఈ నోము నోముకుంటుంది. ఈ నోము సంక్రాంతి రోజు కానీ లేదా రథసప్తమి రోజు కానీ నోముకోవచ్చు. అయితే శ్రీరామ్ వెంకటలక్ష్మి గారు వచ్చేసి సంక్రాంతి రోజే ఈ అఖండ సౌభాగ్యవతి నోము నోముకున్నారు. ముఖ్యంగా ఈ నోముకు కావలసింది పసుపు కొమ్ములు. భర్త ఎన్ని కిలోలు ఉంటాడో అన్ని కిలోల పసుపు కొమ్ములు తీసుకోవాలి. ఇవి గుండు పసుపు తీసుకోవాలండి, కొమ్ములు కావు. మనం గోల పసుపు అంటారు, కొందరు గుండు పసుపు అంటారు. ఆ పసుపు కొమ్ములు తీసుకోవాలి. 1 కిలో పసుపుకి 1/2 కిలో కుంకుమ తీసుకోవాలి. అయితే మనం ఎన్ని కేజీల పసుపు తీసుకున్నామో అన్ని 1/2 కిలోలు కుంకుమ తీసుకోవాలి. కేజీకి ఒక పసుపు కొమ్ము చొప్పున పక్కకు పెట్టాలి. వెంకటలక్ష్మి గారి భర్త అయిన నాగవీరయ్య గారు 60 కేజీలు ఉన్నారట. 60 కేజీల పసుపు తీసుకున్నారు. అంటే కేజీకి 1 చొప్పున అంటే 60 పసుపు కొమ్ములు పక్కకు పెట్టుకున్నారు. 60 పసుపు కొమ్ములు కూడా గిర్నికి పట్టించారు. ఆ పసుపు పొడిలో గంధకచ్చరాలు, ఆముదం గింజలు, రోజు వాటరు, కొద్దిగా సెంటు కలిపి 5 పిడికిళ్ళు తీసి గౌరమ్మను చేశారు. మిగతా పసుపు అంతా కూడా ప్యాకెట్లుగా చేసి అందరికీ పంచుతారు. దీనినే ఛాయ పసుపు అని కూడా అంటారు కదా. ఈ విధంగా చేసిన గౌరమ్మకు పెళ్లి బొట్టు పెడతారు, పరికిని చుడతారు, పుస్తే, మెట్టెలు, గాజులు వేస్తారు, పసుపు కుంకుమ డబ్బాలు పెడతారు. ఈ విధంగా అలంకరించిన తర్వాత ఈ గౌరమ్మకే పూజ చేస్తారు. ఇలా భర్త ఎన్ని కిలోలు ఉంటే అన్ని కేజీల పసుపు కొమ్ములు తీసుకుంటాము. కిలోకి 1/2 కిలో చొప్పున కుంకుమ తీసుకుంటాము. ఇంకా బియ్యం 13 కేజీలు, తమలపాకులు 108, పువ్వులు 108, గాజులు 108, పండ్లు 108, నల్ల పూసల దండలు 108, చీరలు లేదా బ్లౌజ్ పీసులు ఏవైనా పెట్టుకోవచ్చు 108. ఇవన్నీ ఈ విధంగా పెట్టి అరేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఎక్కడైతే నోముకోవాలనుకుంటున్నారో అక్కడ ఈ విధంగా అందంగా డెకరేషన్ చేశారు. సంక్రాంతి కాబట్టి పతంగులు పెట్టి అలంకరించారు. ఇంకా అమ్మవారిని గోదాదేవి రూపంలో అలంకరించారు. చక్కగా చీర కట్టి అమ్మవారిని రెడీ చేశారు. దీపపు కుందులు వెలిపెట్టి దీపాలు వెలిగించారు. ఇక అమ్మవారి ముందు వచ్చేసి పసుపు కొమ్ములు, కుంకుమ, బియ్యం, గౌరమ్మ, తమలపాకులు, పువ్వులు, గాజులు, నల్ల పూసల దండలు, బ్లౌజ్ పీసులు ఇవన్నీ కూడా నీట్గా అందంగా అరేంజ్ చేశారు. అయితే ఈ నోములో వచ్చేసి తక్కెడ కూడా పెట్టుకోవాలి. ఇక్కడ తక్కెడ కూడా పెట్టారు. ఈ అఖండ సౌభాగ్యవతి నోము నోచుకునేవారు భార్యాభర్తలు ఇద్దరు కూడా పసుపు రంగు వస్త్రాలే ధరించాలట. ఇలా నోముకు అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత బ్రాహ్మణులను పిలిపించి బ్రాహ్మణుల చేత సంకల్పం చెప్పించుకుని పూజ చేయిస్తారు. తర్వాత ఈ అఖండ సౌభాగ్యవతి నోముకు సంబంధించిన కథ కూడా ఉంటుందట. ఆ బ్రాహ్మణులు కథ కూడా చెప్తారట. కథ పూర్తయిన తర్వాత ఈ విధంగా కొంగు కప్పి నోముకుంటారు. నోముకున్న తర్వాత మంగళహారతి కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత భార్య భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకునే ముందు ఈ నోము చేశాను నేను, అఖండ సౌభాగ్యవతి నోము మీకు సమ్మతమేనా అని అడుగుతుందట. భర్త సమ్మతమే అంటే అప్పుడు భర్త చేత ఆశీర్వాదం తీసుకొని భర్త చేత వాయనం పుచ్చుకున్న తర్వాత తను బ్రాహ్మణులకు వాయనం ఇస్తుందట. బ్రాహ్మణులకు వచ్చేసి స్వయంపాక దానం, వస్త్రదానం, పండు, తాంబూలం, దక్షిణ ఇవన్నీ కూడా ఇస్తారు. ఈ అఖండ సౌభాగ్యవతి నోముతో పాటు సంక్రాంతి నోములలో పంచాక్షరి నోము, పంచామృతాల నోము, 108 కోన్ల నోము, వియ్యప్రాల కుడకల నోము, ఇంకా పంచారామాల నోము కూడా పెట్టుకున్నారు. ఈ పంచారామాల నోముకు వచ్చేసి 5 బుట్టలు కానీ డబ్బలు కానీ ఏవైనా తీసుకోవచ్చట. అందులో వచ్చేసి భీమవరంకి బియ్యము, సామర్లకోటకి సగ్గు బియ్యము, అమరావతికి అటుకులు, పాలకొల్లుకు పాల ప్యాకెటు, ద్రాక్షారామంకి ద్రాక్షాలు అని పెట్టేశారట. అయితే ప్రతి ఒక్క ప్లేట్లో కూడా ఒక శివలింగం, పత్రి, రుద్రాక్ష, విభూతి ఉండ ఇవైతే తప్పకుండా పెడతారట. ఇలా పంచారామాల నోము అయితే పెట్టుకున్నారు. ఇక నోములతో పాటు పసుపు, కుంకుమ, నువ్వులుండలు, నువ్వుల గౌరమ్మ ఇవన్నీ పెట్టి వాటిపైన గౌరమ్మను పెట్టుకొని సంక్రాంతి నోములతో పాటు ఈ అఖండ సౌభాగ్యవతి నోము కూడా నోముకున్నారు. వెంకటలక్ష్మి గారితో పాటు సంక్రాంతి నోములు వాళ్ళ కోడలైన మాధవి గారు ఇంకా మనవరాలు కూడా నోముకున్నారు. తను కూడా చాలా రకాల నోములే పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఇంకో వీడియోలో వివరంగా వివరిస్తాను. ఫ్రెండ్స్, భర్త దీర్ఘాయుష్యు కోసం, అఖండమైన సౌభాగ్యం కోసం మహిళలు ఈ అఖండ సౌభాగ్యవతి నోము నోముకుంటారు. నోముకోవడమే కాదు, నోముకున్న తర్వాత ఆ 108 కేజీల పసుపును కూడా అందరికీ పంచాలి. అప్పుడే ఫలితం అనేది దక్కుతుంది. ఈ నోములో ఎన్ని ఐటమ్స్ అయితే పెట్టుకుంటామో అవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో సెట్ చేసి 108 మంది మహిళలకు వాయనంగా ఇస్తారు. అయితే పండుగ రోజు కొంతమందికి ఇచ్చారట, మరుసటి రోజు కనుమ రోజు కూడా పసుపుట్టుకు పిలిచి మిగతా వాళ్లకు ఇచ్చారట. ఈ విధంగా అఖండ సౌభాగ్యవతి నోము అయితే వెంకటలక్ష్మి గారు నోముకున్నారు.
ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, అఖండ సౌభాగ్యవతి నోములో ఒక చీర కూడా పెడతారు. ఈ చీరను ఎవరైతే నోముకున్నారో వాళ్ళే కట్టుకోవాలి. ఈ అఖండ సౌభాగ్యవతి నోముకు సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉందండి. లాస్ట్ ఇయర్ రథసప్తమికి గంగా వీరలక్ష్మి గారు ఈ అఖండ సౌభాగ్యవతి నోము నోముకున్నారు. ఆ వీడియో కూడా మన ఛానల్లోనే ఉందండి. లింక్ ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ విధంగా అఖండ సౌభాగ్యవతి నోము చేసుకుని ఉంటే ఎలా చేసుకున్నారు, ఎలా నోముకున్నారు, ఏమేం పెట్టుకున్నారు అనే విషయానికి సంబంధించి విషయాలన్నీ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.